హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ అనాలిసిస్ వీడియో. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నిఫ్టీ విషయానికి వస్తే, నిఫ్టీలో అయితే 25,680 అనేది మన సపోర్ట్ లెవెల్ అండి. నిన్న చెప్పాము ఈ లెవెల్, బట్ ఈరోజు మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయ్యి పైన ఉండడం వలన ట్రేడ్ అని దొరకలేదు ఇవాళ. సో రేపు అనేది 25,680, 700 ఈ రేంజ్ అనేది మంచి సపోర్ట్ జోన్ అండి. రేపు ఒకవేళ ఈ లెవెల్కి ఫాలో అయినా, ఎంత ఫాలో అయినా ఈ లెవెల్ నుంచి మంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఒక పెద్ద రేంజ్ ఉందండి. అంటే ఈ లెవెల్ అంటే 25,680 లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ లెవెల్ ఎంట్రీ తీసుకుంటే చాలా స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది. సో 25,680 ఈ లెవెల్కి వచ్చేసరికి కొంచెం వెయిట్ చేయండి. ఈ లెవెల్కి వచ్చేసరికి కొంచెం మార్కెట్లో బాగా కిందకి వచ్చి ఉండదు, కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అండ్ న్యూ ఎంట్రీస్ కూడా ఇక్కడ తీసుకుంటారు. అలాగే రెసిస్టెన్స్ అనేది లేదండి. రెసిస్టెన్స్ అనేది మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉండడం వల్ల రెసిస్టెన్స్ అనేది దొరకట్లే. సో రేపు లైవ్ మార్కెట్లో ఏమైనా దొరకచ్చేమో. స్కాల్పింగ్ కూడా సేమ్ అండి. స్కాల్పింగ్ చేసేవాళ్ళు కూడా మార్కెట్లో ఏమి దొరకట్లే. 25,720 ఈ లెవెల్లే కొంచెం సపోర్ట్ లెవెల్ దొరుకుతుంది. అంటే ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ ఇంకోసారి వచ్చి బ్రేక్ అయ్యి 25,680 వెళ్ళి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. మళ్ళీ 25 ఆ లెవెల్ కానీ మళ్ళీ బ్రేక్ అయితే 25,560 ఈ లెవెల్ని మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. ఇది నిఫ్టీలో. అదే బ్యాంక్ నిఫ్టీలో అయితే, బ్యాంక్ నిఫ్టీలో స్కాల్పింగ్ చేసేవాళ్ళకి అయితే 53,950 అనేది ఒక సపోర్ట్ లెవెల్కి వర్క్ అవుతుంది. ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 100 పాయింట్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఒకవేళ ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే 53,500 ఇస్ ద బెస్ట్ సపోర్ట్ అండి. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్లో ఉంది. సో మనం బుల్లిష్ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తే బెటర్. ఎందుకంటే రెసిస్టెన్స్ ఏం దొరకట్లేదు మనకి సెల్ చేయడానికి. సో మార్కెట్ సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే బై చేసుకుని పోతే మనకు స్టాప్ లాస్ అనేది చిన్నది అవుతుంది. ప్లస్ మనకు ఎక్యురసీ కూడా పెరుగుతుంది. ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇది ఈ లెవెల్ అండి. 54,000 ఇస్ ద బెస్ట్ సపోర్ట్ అండి ఇంట్రాడే చేసే వాళ్ళకి. బట్ స్టాప్ లాస్ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ అయితే స్టాప్ లాస్ అనేది కిందన ఉంటుందండి. 53,880 వరకు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ అంత పెద్ద స్టాప్ లాస్ అవుతుందేమో చూసుకొని ట్రేడ్ చేస్తే బెటర్. ఇది ఒక సపోర్ట్ లెవెల్కి వర్క్ అవుతుంది. బట్ ఈ లెవెల్ అట్లీస్ట్ 53,950 వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయండి. స్టాప్ లాస్ చిన్నది అవుతుంది. ఇది సపోర్ట్ లెవెల్. ప్లస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే కిందన 53,560, 550 అండి. ఈ లెవెల్కి వచ్చేసరికి కొంచెం బై చేయడానికి ట్రై చేస్తే బెటర్. అంటే బయింగ్ ఆపర్చునిటీ వెతికితే కొంచెం మంచి బయింగ్ దొరుకుతుంది. ప్లస్ స్టాప్ లాస్ కూడా చిన్నది అవుద్ది. మార్కెట్ బుల్లిష్లో ఉంది కాబట్టి మనకు సపోర్ట్ లెవెల్ వస్తే త్వరగానే బౌన్స్ అయిపోతుంది మార్కెట్. 54,000, 53,500, 400 ఈ లెవెల్ అనేది మంచి బయింగ్ జోను. ఈ లెవెల్కి వస్తే బై చేయడం చేస్తే బెటర్. ఎందుకంటే ఇది పెద్ద రేంజ్ ఉందండి ఇది. సో 53,400 ఈ 400 వరకైనా వెయిట్ చేయండి, మార్కెట్ వస్తుంది. ఈ లెవెల్ వచ్చేసరికి కొంచెం బయింగ్ అంటే తీసుకుంటే కొంచెం మన ట్రేడింగ్ ఎక్యురసీ అనేది పెరుగుతుంది. ప్లస్ స్టాప్ లాస్ కూడా చిన్నది అవుతుంది. ఫ్రైడే మార్కెట్లో ఈ లెవెల్ బాగా వర్క్ అవుతుందండి. ఇక్కడ నుంచి బాగా మార్కెట్ ఫాలో అయింది, పెద్ద రెడ్ క్యాండిల్ చేసింది. బట్ ఇక్కడ సపోర్ట్ ఉందని తెలియదు అనుకుంటా. సో ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయిపోయింది బాగా. ఇంకా సపోర్ట్ చూసుకోవాలంటే ఇది ఆల్రెడీ టెస్ట్ చేసి వెళ్ళిపోయింది మార్కెట్. అంటే ఈ లెవెల్ ఇది క్లోజింగ్ ఏరియా, ప్లస్ ఇది గ్యాప్ ఉన్నాయి. ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఇదే అండి 53,400 సపోర్ట్ లెవెల్. అండ్ దానికి ముందు 53,950, 54,000 అనేది ఒక సపోర్ట్ జోన్గా వర్క్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది వేయట్లేదండి. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో రెసిస్టెన్స్ అనేది దొరకట్లేదు. ఇది అండి మన అనాలిసిస్. మన అనాలిసిస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి.